నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫేక్ రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు. ప్రతిపక్ష హోదా ప్రజలే జగన్ కు ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు వ్యాఖ్య. నిర్లక్ష్యం వీడని సచివాలయ ఉద్యోగులు. పాత సదరన్ సర్టిఫికెట్ల జారీ. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం. ఇరువురి ఉద్యోగుల సస్పెన్షన్. తుళ్లూరు సమీపంలో పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. అమరజీవి పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్న మంత్రి లోకేష్. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ. కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు. రాజధాని ప్రాంగణంలో నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతిని గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరని మండిపాటు. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు. గణనాథునికి ప్రత్యేక పూజలు. ఫేక్ రాజకీయాలు చేస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎరువుల పంపిణీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారి తోక కట్ చేస్తామని అన్నారు. వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరవ ఎక్కడా లేదని, రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు వచ్చి గొడవ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. సోషల్ మీడియాలో వాస్తవ విరుద్ధంగా పోస్టులు పెట్టే వారిని నియంత్రించేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నామని ఎవరు చెప్పారని సీఎం ప్రశ్నించారు. బుద్ధుందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారే? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. 19 వస్తుంది. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేడి డ్రామా. కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందిరినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా. వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కొందరు అధికారులు తీరు మారడం లేదు. ఇప్పటికీ సదరం సర్టిఫికెట్లను గత ప్రభుత్వ నమూనాలతో జారీ చేస్తున్నారు. విషయం కమిషనర్ పులి శ్రీనివాసులు దృష్టికి వెళ్లడంతో సదరు అధికారులను సస్పెండ్ చేశారు. 127 వార్డు సచివాలయాల ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రటరీలను బాధ్యులను చేస్తూ ఇరువురిని సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నోడల్ అధికారి, అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై సెట్ కాన్ఫరెన్స్ ద్వారా కార్యదర్శులపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వార్డు సచివాలయాల పాత సర్టిఫికెట్లను జీఎంసీకి సరెండర్ చేయాలని, నేమ్ బోర్డులను మార్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ కొందరు కార్యదర్శులు నిర్లక్ష్యంగా ఉండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోడల్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేసి వారం వారం నివేదిక ఇవ్వాలని, డిప్యూటీ కమిషనర్లు ర్యాండమ్గా చెక్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణపై కరపత్రాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, రామకృష్ణలు ఆవిష్కరించారు.
లక్ష్మీపురంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రామకృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏటా 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు. కానీ సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం లేదన్నారు. అందుకే నిరుద్యోగ యువతకు కేంద్ర ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అర్హత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ ఆవరణలో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ అర్హత, డిగ్రీ అర్హత ఉన్న వారికి వేరువేరుగా 6 నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా వారికి సంబంధించి శిక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్కి ఏదైతే జాబ్స్ పడ్డాయో ఆ ప్యాటర్న్లో కింద నుంచి పైకి వెళ్ళచ్చు, పైనుంచి కిందకి రావచ్చు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఇంకో జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఆ ప్యాటర్న్లో జాబ్ ఏదో ఒకటి క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది మనం ఈ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఉచితంగా ప్రారంభించాలని చెప్పి అనుకోవటం. ఆ నేపథ్యంలో మిగతా అంశాలన్నిటికీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎట్లా ఉంటాయి, ఏ రకంగా 10th ఇంటర్మీడియట్ ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా అబోవ్ డిగ్రీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది ఈ 6 సంవత్సరాలు ఏ రకమైనటువంటి శిక్షణా తరగతులు జరగకుండా ఇది ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజున మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రయత్నం అని చెప్పి ఇది ఒక నిష్ణాతులు అయినటువంటి ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైన్ చేసి స్కిల్స్ని, సాఫ్ట్ స్కిల్స్ని, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ని, వీటిలన్నింటినీ కూడా ఏదైతే ఈ ఉద్యోగానికి అవసరమైనటువంటి అర్హత కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళ మైండ్లో పెట్టాలనేదే ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన ఉద్దేశం అని చెప్పి మీకు మనవి చేసుకుంటాం. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారి చూపిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని మంత్రి నారా లోకేష్ అన్నారు. తుళ్లూరు, పెదపరిమి మధ్యలో ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న పొట్టి శ్రీరాములు కాంస విగ్రహం ఏర్పాటు, స్మృతివనం నిర్మాణానికి మంత్రులు నారాయణ, టీజీ భరత్తో కలిసి శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం మాత్రమే పోరాడలేదని, సమాజంలో మార్పు కోసం అహర్నిశలు కృషి చేశారని లోకేష్ తెలిపారు. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రపై రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని, ఆయన పోరాట స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. మనం చాలా నేర్చుకోవాలి. నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితమే పోగొట్టుకున్న వ్యక్తి. ఈరోజు 1 మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు, లేంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడుగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది. మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారు దీక్ష కూర్చున్నప్పుడు చాలామంది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి. ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలను తీసుకోనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
గత 20 సంవత్సరాలుగా జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ మన్నం శివనాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ నెల 4న గణనాథునికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయని చెప్పారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ, సాయంత్రం లడ్డూ వేలంపాట నిర్వహిస్తామని అన్నారు. తదుపరి గణపతి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విశ్వ హింద్ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీ మిలంద్ పిరాండే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కసుకుత్తి హనుమంతరావు, కొల్లి అనిల్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. And that is why this was a festival of addressing the people, of teaching the people about the freedom movement that time. And today in tradition we have got this Utsav. చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రేపు చివరి రోజైన స్వామివారికి చివరి రోజైన 9వ రోజు రేపు జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా రేపు మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం లడ్డు వేలంపాట, తర్వాత అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. దీనికి అందరూ కూడా ఇక్కడ స్థానిక భక్తులే కాకుండా గుంటూరు నగరంలో కాగానే జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. వెలుగుపూడి సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంతంగా ఆదాయ వనరులు పెంచుకోవడంపై దృష్టి పెట్టేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్థానిక సంస్థల వర్గీకరణను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాజధాని అమరావతి గ్రాఫిక్స్ అనే వారిని ప్రజలు క్షమించరని మంత్రి నారాయణ అన్నారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెస్టెడ్ అధికారుల క్వార్టర్స్ ను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. 720 ఫ్లాట్లు గ్రూప్ 1 అధికారుల కోసం రెడీ అవుతున్నాయని మంత్రి తెలిపారు. అమరావతి చాలా సేఫ్ సిటీ అని చెప్పిన నారాయణ 3 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పారు. 720 మొత్తం 6 టవర్లు మనకు అక్కడ ఎదురుగా 6 టవర్లు, 720 హౌసెస్, 20 అపార్ట్మెంట్స్. ఇది ఒక్కొక్కటి 900 చదరపడుగులు. ఇది గ్రూప్ 2 ఎంప్లాయీస్కి. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపు అడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపడుగుల కన్స్ట్రక్షను. ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు. వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అయితే అన్నీ పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము. ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌస్, రోడ్డు, వాటరు, సివరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వికలాంగుల సంక్షేమం సంఘం చైర్మన్ నారాయణ స్వామి జిల్లా విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాన్ని సందర్శించారు. గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాన్ని చైర్మన్ నారాయణ స్వామి సందర్శించి లూయి ప్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టేందుకు వెళుతూ ఇక్కడికి వచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు విభిన్న ప్రతిభావంతులు ఆయన్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దానిపై చైర్మన్ నారాయణ స్వామి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుత్తి హనుమంతరావు, కొల్లి అనిల్, ఏడి దుర్గాబాయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఎన్నికైనటువంటి నేను ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో గత 10-15 రోజుల నుంచి
పింఛన్లను తొలగిస్తున్నారనేది వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కానీ ఇవి గమనిస్తూనే ఉన్నారు. గతంలో అమరావతి మునిగిందని ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తూ తుదికి విభిన్న ప్రతిభావంతుల మీద అసత్య ప్రచారాలు చేయడం వైసీపీ పార్టీ వాళ్ళకి చెందినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కుటుంబం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఏదైతే దివ్యాంగులు ఉన్నారో అందరికీ అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ సౌకర్యం జరిగిందని, ఈరోజు దివ్యాంగులందరికీ కూడా మేమందరం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మాకు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ తక్షణంగా వస్తుంది, మాకు ఎలాంటి తొలగింపు లేదు అని చెప్పి చెప్పడం చాలా సుపరిణామం. అట్లానే అర్హులైన ప్రతి పేద దివ్యాంగులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పెన్షన్ సౌకర్యం వస్తుంది. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. శుభమస్తు షాపింగ్ మాల్ సిటీ కేబుల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫోన్ కొట్టు చీరపట్టు కార్యక్రమం ఏడాది నుండి విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి ఆదివారం సిటీ కేబుల్ నిర్వహించే ఫోన్ కొట్టు చీరపట్టు కార్యక్రమంకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పెరుగుతుంది. శుభమస్తు షాపింగ్ మాల్ సిటీ కేబుల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్ చీరలను బహుమతిగా అందిస్తూ వస్తుంది. ఆగస్టు 10 వరకు ఉన్న విజేతలకు శారీస్ ను విశ్వ హిందూ పరిషత్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రతిపాటి కాత్యాయని బహుమతిగా అందించారు. మహిళల కోసం స్పెషల్ గా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆమె తెలిపారు. లేటెస్ట్ డిజైన్స్ తో కుటుంబంలోని ప్రతి ఒక్కరికి శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు లభిస్తాయని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచి చీరలను ఫోన్ కొట్టు చీరపట్టు కార్యక్రమం ద్వారా తమకు రావడం ఆనందంగా ఉందని విజేతలు చెప్పారు. ఖర్చుకు ఓర్చుకొని కూడా కస్టమర్స్ అందరినీ కూడా వాళ్ళ సొంత అక్క చెల్లెళ్ళలాగా వాళ్ళు అనుకొని మీకు పశువు కుంకాలు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప విశేషమైన సంగతి, చాలా చెప్పుకోదగ్గ విశేషం ఉంది. అయితే ఈ ఇంత షాపు చాలా ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఇక్కడ లభిస్తున్నాయి. మనకి సెంటర్కి దగ్గరగానే ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరం అందిపుచ్చుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందరం పర్చేజ్ చేయాలని, కస్టమర్స్ ఇంకా అంతకంతకి చాలా బాగా పెరగాలి. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు పెట్టిన ఫోన్ కొట్టు చీరపట్టు ప్రోగ్రాం వల్ల మేమందరం కూడా చాలామంది పరిచయం అయ్యాం. చక్కగా చీరలు కూడా మంచి మంచి చీరలు ఇస్తున్నారు. అందరూ కూడా పాల్గొని అందరూ కూడా మంచి మంచి బహుమతులు గెలుచుకొని, ఇంకా ఇక్కడ శారీస్ అవి కూడా అసలు వీళ్ళు రీజనబుల్గా ఉన్నాయి. వాళ్ళు పెట్టేది కూడా ఏంటో తెలుసా, తగ్గేదే లే అంటున్నారు. మేము అన్నీ తగ్గించి అమ్ముతాం. ఇవే శారీస్ మీరు వేరే షాపింగ్ మాల్కి వెళ్ళి కొనండి, చాలా రేట్లు ఉంటాయి. చాలా రీజనబుల్గా అందరూ ఎఫర్ట్ పెట్టే రకంగా ఉన్నాయి ఈ శారీస్. అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని, క్వాలిటీ మంచిగా ఉంది, ఈ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా గెలుచుకొని ఇక్కడ షాపింగ్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యానగర్ 1వ లైన్లో 16 సంవత్సరాలుగా గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత నెల 27వ తేదీ నుండి ప్రతిరోజు గణనాథునకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం లడ్డూ వేలంపాట నిర్వహించి అనంతరం గణపతి నిమజ్జన కార్యక్రమం జరగనుంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని చెప్పిన కూటమి పార్టీలు ఎందుకు ఇప్పుడు మాట్లాడడం లేదని సిపిఐ రాష్ట్ర నాయకుల జంగాల అజయ్ కుమార్ నిలదీశారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మోడీ పాలనతో దేశ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని జంగాల విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు మాల్యాద్రి, అరుణ్ కుమార్, వలి, చైతన్య పాల్గొన్నారు. ఇవాళ మన దేశంలో నరేంద్ర మోడీ తాను అధికారం చేపట్టిన తర్వాత పేదవాడు మరింత పేదవాడుగా, నరేంద్ర మోడీ బంధువులు, అనుయాయులు, గుజరాత్ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థని పట్టి పీడిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల రక్త మాంసాలను కూడా గుజరాత్ పెట్టుబడిదారులు భోంచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాపితంగా అన్ని మండల కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో, అలాగే రైతు సంఘం ఆధ్వర్యంలో, ఈ రెండింటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలకి రాష్ట్ర సమితి
పార్టీ రాష్ట్ర కార్యవర్గం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన అన్ని మండల కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 40వ గణేష్ మహోత్సవాల్లో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ మిలింద్ పరాండ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని మిలింద్ దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ మేరకు ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. సనాతన హిందూ ధర్మం సర్వమానవాళి శ్రేయస్సును కోరుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ నిరంజనరావు, జిల్లా ఉపాధ్యక్షులు వీరిశెట్టి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి పత్తిపాటి మాధవ్, రాష్ట్ర నాయకులు చిరుమామిళ్ల గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. और इसलिए समाज का प्रबोधन करना, समाज के सामने विषय लाना, समाज को समझाना ये हेतु गणेश उत्सव का है। गणेश जी बुद्धि के देवता है, गणेश जी विवेक के देवता है। मेरा आप सबसे निवेदन है कि ये 9 दिन ये उत्सव चलेगा, तो जितने भी कार्यकर्ता इधर पेंडोल में आएंगे, सेवा करेंगे, बाद में निमज्जन या विसर्जन क्या बोलते हैं यहाँ पर, निमज्जन के समय गणपति लेकर जाएंगे, तो कम से कम 9 दिन दारू को स्पर्श नहीं करना और भगवान के सामने వేమూరులోని ఎన్టీఆర్ పురావేదిక వద్ద విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మహిళల సామాజిక ఆర్థిక స్థితి మెరుగుపరచడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువత, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సూపర్ హిట్ అనేది ముఖ్యంగా మహిళా మనులతో, మహిళా తల్లులతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మీరే మంచైనా చెడైనా ఆలోచన చేయాల్సింది మీరే. ప్రభుత్వం ఏది చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మహిళల మీదే ఆ ఇంపాక్ట్ చూపించింది. ప్రభుత్వం చూపించేటటువంటి ఏదైనా డైరెక్ట్ గా ఉచిత బస్సు పాస్ మహిళలకు ఇచ్చామంటే అది డైరెక్ట్ గా కావచ్చు, కానీ తల్లికి వందనం పేరు మీద పిల్లల తల్లులకి సహకారాన్ని ప్రభుత్వం అందించామంటే అది కూడా తల్లులకే సంతోషం, తల్లుల మీదే భారం తగ్గింది. సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి నడవడికతో సంస్కారవంతంగా ఎదగాలంటే అది కేవలం చదువు చెప్పే గురువుల వల్లనే సాధ్యమవుతుందని బ్రహ్మకుమారి ఉమామహేశ్వరి తెలిపారు. దేవాపురంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారి ఉమారాజేశ్వరి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శనివారం ఉపాధ్యాయులకు చిరు సత్కారం చేసి ప్రశంస పత్రాలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, డాక్టర్ ఎన్ నాగమునేంద్రుడు, విజయవాడ నుంచి బ్రహ్మకుమారి పద్మజ హాజరవుతారని వెల్లడించారు. నగరంలోని పలు విద్యా సంస్థల నుంచి ఉపాధ్యాయులు రానున్నారని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా బ్రహ్మకుమారి ఆశ్రమంలో 6వ తారీఖున టీచర్స్ డే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు స్వర్ణిమ భారతదేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర అనే అంశం గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే విచ్చేసినటువంటి ప్రముఖమైనటువంటి ఉపాధ్యాయులందరికీ చిరు సత్కారంతో బహుమతులు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ఎక్స్ఎమ్మెల్సీ గారు, అలాగే డాక్టర్ నాగమునీంద్రుడు ఆర్థో డాక్టర్ గారు రిటైర్డ్ వారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే విజయవాడ నుండి బ్రహ్మకుమారి శాఖ యొక్క అంజనా యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి మహోత్సవాలు బ్రాడీపేటలో జరిగాయి.
బ్రాడీపేట 6వ లైన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు నిర్వహించారు. ఈ రోజు స్వామివారి లడ్డు వేలంపాట నిర్వహించి నిమజ్జన కార్యక్రమానికి స్వామివారు తరలి వెళ్లారు. షిరిడి సాయిబాబా అసోసియేషన్ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 21 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం భక్తులకు అన్న సంతర్పణ, లడ్డు వేలంపాట కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. శనివారం రోజున గణనాథుడు ఊరేగింపుతో నిమజ్జనానికి వెళతారని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. లడ్డు వేలంపాట అన్నదానం రోజు లడ్డు వేలంపాట జరుగుతుంది. నిమజ్జనం శనివారం 6వ తారీఖు. భక్తులన్నీ రావాలని కోరుకుంటున్నాం. నిమజ్జనం అన్నదానం లడ్డు పాట 4వ తారీఖు 9వ నెల 25వ తారీఖు గురువారం రేపు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం. ఏఎన్యూ ప్రాంగణంలో జనజాతి విద్యాలయాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 4వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు క్రీడారంగంలో ప్రతిభ చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని తెలిపారు. క్రీడల ద్వారా గిరిజన యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగి ఉంటారని, ఈ క్రీడా పోటీలు వారి ప్రతిభను వెలికితీయడానికి వేదికగా నిలుస్తాయని అన్నారు. చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. మీరు చక్కగా ఆడుకుంటేనే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల చాలా ఎక్కువగా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను. చదువు ఒక్కటే కాదు, చదువు మనం ఎంత చదువుకున్నా సాయంత్రం 1 గంటో గంటన్నర పిల్లల్ని ఆడిపిస్తే అది ఎంతో వాళ్ళు అంటే చాలా మంది పిల్లలు భోజనం చేయరు అంటారు. ఎందుకు భోజనం చేయరు అంటే వాళ్ళకి 24 గంటలు కూర్చుని పెట్టి చదివిస్తే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏముంటాయి చెప్పండి. ఖచ్చితంగా మనం అందరం కూడా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టాలి. అలాగే ఇలా ఆడుకునేటప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో మనకు చక్కగా షెల్టర్ ఇచ్చారు. చక్కగా మీరందరూ కూర్చొని ఇక్కడ ఆడుకుంటారు. మీకు మంచి భోజనం ఉంటుంది. మీ ఏ భోజనం చేస్తే ఆ భోజనం చక్కగా మీకు పౌష్టికాహారం ఉంటుంది. కాబట్టి అందరూ చేయండి. అలాగే నాకు చాలా మంది ఇది సమయం అవునా కాదా నాకు తెలియదు కానీ చాలా మంది పిల్లలు నాకు లెటర్స్ కూడా రాశారు, ఫోన్లో కూడా చేశారు. పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పండుగగా జరపాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల హేతువాద సంఘాలు మండిపడ్డాయి. బ్రాడీపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 862ను చించేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో నార్నే వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మల యూత్ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి మహోత్సవ కార్యక్రమాలు వడ్డేరాగూడెం 3వ లైన్లో వైభవంగా జరుగుతున్నాయి. సంగడిగుంటలో గణపతి మహోత్సవాలు అత్యంత రమణీయంగా జరుగుతున్నాయి. గత నెల 27వ తేదీ నుంచి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బుధవారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గురువారం స్వామివారి లడ్డూ వేలంపాట నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్వామివారి ఊరేగింపు లడ్డూ వేలంపాట జరుగుతున్నది కావున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమం నందు డేగల యూత్ సునీల్ హనీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైర్మన్ డేగల ప్రభాకర్ ముందస్తు జన్మదిన వేడుకలకు ప్రభాకర్ సతీమణి డేగల భువనేశ్వరి, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ తేజస్వి జల్లేపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి చైర్మన్ డేగల ప్రభాకర్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో డేగల ప్రభాకర్ ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. టీం అంతా చాలా బాగా యాక్టివ్ గా సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా అవుట్ సైడ్ యాక్టివిటీయే కాకుండా హాస్పిటల్లో కూడా చాలా సర్వీస్ ఓరియంటెడ్ గా సార్ చూసే విధానం కానీ, మా కన్సల్టెంట్స్ కి ఇచ్చే ఫ్రీడమ్ కానీ, పేషెంట్స్ కి అతి తక్కువ ప్రైజెస్ లో మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ గా ఉంటుందండి. సార్ మాకు ఇలా సపోర్ట్ చేస్తూ డాక్టర్స్ కానీ అవుట్ సైడ్ పీపుల్ కానీ చాలా సేవాభావంతో ఉంటారు. మాకు ఈ అవకాశం అంతా కల్పించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అడ్వాన్స్.
కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టాభిపురం మెయిన్ రోడ్, జేకేసీ కాలేజీ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల ఆక్రమణలను, అభివృద్ది పనులను పరిశీలించారు. నగరంలో ప్రధాన రహదారులు వ్యాపార సంస్థల పార్కింగ్ వినియోగానికి కాదని, ప్రజల వాహనాల రాకపోకకని నగర కమిషనర్ తెలిపారు. ఆర్టీఓ ఆఫీసు దగ్గరలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. అన్నా క్యాంటీన్లను పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణగా ప్రజలు ఆదరిస్తున్నారని, క్యాంటీన్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఆహారం అందించేందుకు అక్షయపాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.